ఇవన్నీ గొడవ ఎందుకు? నిన్ను రమ్మన్నారు కదా. ఏ వ్యక్తి అయితే ఆరోపణ చేశాడో కరుణాకర్ రెడ్డి, ఆ కరుణాకర్ రెడ్డి గారు దర్జాగా గోశాలకు వెళ్ళి పరిశీలించి వాస్తవాలను తెలుసుకోవచ్చు కదా. వస్తానో కదా, ఎందుకు వెళ్ళలేదు? దానికి గల కారణం ఏంటి? వాస్తవాలు బయటపడిపోతాయనా? ఒక ఎంపీ గారిని కొడుకుని పంపాడు. ఏం తెలుస్తుంది బొడ్డోడికి? కొడుకు ఎంపీ గారు వెళ్ళడం ఏంటండి? ఆరోపణ చేసింది ఈయన. నిజంగా ఈయనలో చిత్తశుద్ధి ఉండి ఈయన చేసినటువంటి ఆరోపణలు నిజమని అనుకుంటే ఈయనే పోవచ్చుగా. వాళ్ళిద్దరినీ ఏమీ చేయని వాళ్ళు ఈయన ఏం చేస్తారు? ఇదే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఒకరినొకడు ఏమీ చేసేది లేదు. అంటే నిన్నటి దాకా నీ భ్రమ ఉండొచ్చు, నీ భయం ఉండొచ్చు, నిన్నటి దాకా నీ వ్యవహార శైలి, నీ ప్రభుత్వ విధానం నియంత్రించావు. అంతెందుకు నీ మీద వచ్చినటువంటి ఇదే గోశాల మీద వచ్చినటువంటి ఆరోపణల్ని పరిశీలించడానికి విజిలెన్స్ నే బయటికి పంపనటువంటి, లోపలికి పంపనటువంటి పరిస్థితి, విజిలెన్స్ ఎంక్వైరీ జరగకుండా ఆఫ్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకు భయపడ్డావు ఆ రోజు? ఈరోజు మేము స్వేచ్ఛగా రమ్మంటున్నాం కదా. పోనీ వేళ వెళ్తావా? ఎస్కార్ట్లు ఇస్తాం. నువ్వు ఎవరిని కోరుకుంటే వాళ్ళు ఎస్కార్ట్గా ఇచ్చి పంపిస్తావు. వెళ్ళు అక్కడ జరిగేవన్నీ చూడు. వాస్తవాలు ఎటు బయటపడతాయి. నీకు అది అమూల్యం. నువ్వు చెప్పే ఆరోపణలో హిందూ సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి ఒక ఎత్తుగడలో భాగంగా చేసే కార్యక్రమమే తప్పించి ఇందులో నిజం 1% కూడా లేదు. ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్తున్నాం, రేపు ఖచ్చితంగా బోర్డులో నిర్ణయం తీసుకుంటాం. దానికి నేనే ప్రపోజల్ పెడతాం. ఏదైతే తప్పుడు ఆరోపణ చేసి తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠేశ్వరుణ్ణి అప్రదిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేశాడో ఈ కరుణాకర్ రెడ్డి, అతని మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది, తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే.